ఆమె మనల్ని మోసి కని పెంచే తల్లి. ఆమె జీవితంలో సగభాగం పంచుకునే భార్య. ఆమె ఆఫీస్లో మగవాళ్లతో పోటీ పడే నేటి వనిత. భూమిలా అందర్నీ మోసే ఆమె ఆకాశంలోనూ సగం. ఇంట బయట జీవితమంతా అడుగడుగున స్త్రీ పాత్ర మరువలేనిది. ఆమె లేని సమాజాన్ని ఊహించడం కష్టం. అందుకే స్త్రీని గుర్తిస్తూ గౌరవించడంతో పాటు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటోంది ప్రపంచం. 103 ఏళ్లుగా విమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంతకీ మన మహిళలకు సమానత్వం దక్కుతోందా? మహిళలకు ఒరిగిందేమిటి? మహిళా దినోత్సవానికి సార్థకత దక్కిందా? దీనిపై V6 స్పాట్లైట్. మానవజాతి ప్రారంభమైన తొలి రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. స్త్రీలను దేవతల్లా గుర్తించి గౌరవించేవాళ్లు. కానీ కాలం మారే కొద్దీ స్త్రీ వంటింటికి పరిమితమైంది. గడప దాటి బయటకొచ్చే అవకాశం లేకుండా పోయింది. అదే స్త్రీకి పురుష సమాజం ఇచ్చే గౌరవం అన్న ముద్ర పడిపోయింది. శతాబ్దాలుగా మేల్ డామినేషన్ వరల్డ్ లో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. సమానత్వం సంగతి దేవుడెరుగు. కనీస హక్కులకు దూరమయ్యారు లేడీస్. అందులోంచి పుట్టిందే ఫెమినిజం. 18వ శతాబ్దం నుంచి మగవాళ్లను ఎదురించే రోజులొచ్చాయి. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఓ వర్గం మహిళలు ప్రపంచాన్ని చైతన్యం చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో పురుషాధిక్య సమాజాన్ని ద్వేషిస్తూ వచ్చారు. దాంతో ఫెమినిజం అసలు స్వరూపం వెనక్కి వెళ్లిపోయింది. ఏదైతేనేం అప్పుడు మొదలైన హక్కుల పోరాటం ఇప్పటికీ సాగుతూనే ఉంది. పద్దెనిమిది 1845లో అమెరికా రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీల్లో పని గంటల తగ్గింపు, వారానికో రోజు సెలవు కావాలన్న డిమాండ్తో దాదాపు 5,000 మంది మహిళా కార్మికులు సమ్మె చేశారు. రోజుల తరబడి సాగిన ఆ సమ్మె వయలెన్స్ కు దారితీసింది. ఆకలి కడుపులతో చస్తూ బతికే కన్నా చావడం మేలన్న ఒకే ఒక్క స్లోగన్తో పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు ఆడవాళ్లు. దాంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రగిలిపోయారు. హక్కుల కోసం పోరాడితే చంపేస్తారా అని తిరగబడ్డారు. ఆ ఇన్సిడెంట్ స్త్రీలలో చైతన్యం రగిలించింది. పురుషాధిక్య సమాజంపై తిరగబడేలా చేసింది. దాని స్ఫూర్తితో 1907లో మొట్టమొదటి అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సదస్సు జర్మనీలోని స్టట్గార్ట్లో నిర్వహించారు. 1910లో రెండో సదస్సును డెన్మార్క్లోని కోపెన్హాగెన్లో నిర్వహించారు. అందులో 15 దేశాలకు చెందిన 59 మంది పాల్గొన్నారు. దానికి క్లారా జెట్కిన్, లా పాషనారా సారథ్యం వహించారు. అందులోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పట్నుంచి సమానత్వం, దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా మార్చ్ 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను జరుపుకుంటోంది ప్రపంచం. గుర్తింపు పొందిన దేశాలన్నీ ఈ రోజును జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆడపిల్లై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు. పురుషాధిక్య సమాజంలో ఒకనాటి సామెత ఇది. వంటింటికే పరిమితమైన ఆడవాళ్ల గురించి నాటి సామాజిక పరిస్థితులతో వాడుకలోకొచ్చిన సామెత. దాన్నుంచి స్త్రీని బయటపడేసేందుకు ఆకాశంలో సగాన్ని గౌరవించాలన్న సదుద్దేశంతో ఇంటర్నేషనల్ విమెన్స్ డే ముందుకొచ్చింది. మహిళా దినోత్సవం చరిత్రను ఓసారి చూద్దాం. మలాలా యూసుఫ్ జాయ్ పాకిస్తాన్ స్వాత్ లోయలో పుట్టిన విద్యా కుసుమం.
చదువు కోసం ఏకంగా టెర్రరిస్టులతోనే పోరాడిన 15 ఏళ్ల చిన్నారి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుని ఏకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయింది. ఆమె పోరాట స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. అందుకే మలాలా ఇప్పుడు యూత్ ఐకాన్. నిర్భయ శతాబ్దాలుగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. కానీ అందరిలా మౌనంగా ఉండిపోకుండా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తుదికంటా పోరాడింది. ఏకంగా జాతిని ఏకం చేసింది. రక్షణ లేని చట్టాలు ఎందుకని ప్రశ్నించే ధైర్యాన్ని యూత్ కిచ్చింది నిర్భయ. లైంగిక దాడులకు గురవుతూ మౌనంగా ఉండిపోతున్న మహిళలందరికీ ఎదిరించే ధైర్యాన్నిచ్చింది. మేరీ కోమ్ పురుషులకే సాధ్యమయ్యే బాక్సింగ్ లో మహిళలు సత్తా చాటొచ్చని చూపించిన మహిళ. ఒలింపిక్స్ వేదికపై మెడల్ సాధించి మహిళల సత్తా ఏంటో భారత్ కు చాటి చెప్పింది. ఆమె స్ఫూర్తితో కుంగ్ఫు, కరాటే నేర్చుకుంటున్న వాళ్ళెందరో సునీతా విలియమ్స్, కల్పన చావ్లా స్ఫూర్తితో గగన విహారం చేస్తోంది. నేల నాదే, నింగి నాదే అంటోంది విలియమ్స్. నేలపై అద్భుతాలు చేసేవాళ్లను చాలా మందిని చూశాం, కానీ నింగిలోనూ తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంటోంది. అంతేకాదు మహిళలు ఎక్కడైనా రాణించగలరని నిరూపించిందామే. నింగి నేలపైనేనా, సాగర గర్భంలోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు మరికొందరు మహిళలు. ఇప్పటికే రక్షణ రంగంలో సత్తా చాటుతున్నారు అమ్మాయిలు. రీసెంట్ గా నావికా దళంలోనూ చేరిపోయారు. నిర్మలా కన్నన్ అనే కేరళ వనిత ఆ సాహసం చేసింది. నావికా దళానికి మహిళలు పనికిరారన్న అపవాదుండేది, కానీ దాన్నుంచి బయటపడేసింది నిర్మలా కన్నన్. నేవీలో చేరి దేశ సేవ చేయాలనుకుంటున్న మరికొంతమందికి స్ఫూర్తినిచ్చింది. వీళ్లే కాదు, సైనా నెహ్వాల్, సానియా మిర్జా, మిథాలి రాజ్ లాంటి వాళ్లు క్రీడా రంగంలో, అగాధ సంగ్మా, సుప్రియా సూలే లాంటి వాళ్లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక కార్పొరేట్ వరల్డ్ ను ఏలుతున్న వనితలకు లెక్కే లేదు. మగవాళ్లు ఎంటర్ అయిన ప్రతి రంగంలోనూ ఆడవాళ్లు తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. నింగి, నేల, సాగర గర్భం అన్న తేడా లేకుండా పంచభూతాల్ని శాసిస్తున్నారు. మేల్ డామినేషన్ వరల్డ్ కు సవాల్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి వాళ్లకు సమస్యలేం లేవా? సమానత్వం కోసం పోరాటం చేయడం తప్ప హక్కుల్ని సాధించుకునే సత్తా లేదా? ఆడది అవల కాదు సబలా అని నిరూపించుకునేది ఎప్పుడు? రిజర్వేషన్ల సంగతేంటి? మహిళా దినోత్సవానికి 100 ఏళ్లు నిండాయి. కానీ వాళ్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో చైతన్యం వచ్చినా సమానత్వం మాత్రం సాధించలేకపోతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మెక్సికో, బ్రెజిల్, జర్మనీ లాంటి దేశాల్లో స్త్రీలకు సరైన గౌరవం దక్కుతోంది. కానీ గుర్తింపు పొందిన మెజారిటీ దేశాల్లో పరిస్థితి ఎప్పట్లాగే ఉంది. కోట్లాది మంది స్త్రీలకు ప్రాతినిధ్యం వహించేది కొంతమందే. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ 9 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ అత్యున్నత పదవిని అలంకరించారు. లోక్సభలోనూ స్పీకర్ హోదా మహిళదే. ఆఖరికి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా మహిళే. 5-6 రాష్ట్రాల్లో కీ రోల్ మహిళలదే. అయినా సరే ఇప్పటిదాకా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు సాధించలేకపోయారు. ఆ బిల్లు కార్యరూపం దాల్చేదెప్పుడోనని
మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా రిజర్వేషన్లపై చర్చ జరగడం తప్పితే ఇంచు కూడా ముందుకు వెళ్లిన దాఖలాలు లేవు. శాసించే స్థాయిలో ఉన్నా రిజర్వేషన్ల కల మాత్రం సాకారం కావట్లేదు. పార్లమెంటు సాక్షిగా మహిళలు శివాలెత్తుతున్నా మగ ప్రజాప్రతినిధుల వ్యూహాల ముందు తేలిపోతున్నారు. ఇక ఉద్యోగాల్లోనూ అంతే. 2 శతాబ్దాలుగా పాలక వర్గాలు అనుసరిస్తున్న ఉదారవాద విధానాలతో మహిళల హక్కులు మాయమైపోతున్నాయి. రాత్రిళ్లు పని చేయలేరు, ఫిజికల్గా ఎక్కువగా పని చేయలేరన్న సాకుతో సమాన వేతనాలకు దూరమవుతున్నారు. పైగా పని గంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చాక మహిళలకు అవకాశాలు పెరిగాయి. కానీ పని గంటల్లో, వేతనాల్లో సమానత్వం మాత్రం రాలేదు. పంతొమ్మిది 1948లో ఫ్యాక్టరీ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం రాత్రి వేళల్లో మహిళలకు షిఫ్టు లేకూడదన్నది నిబంధన. కానీ పెరిగిన అవకాశాలు, మారిన పరిస్థితులతో రాత్రిల్లో మహిళలు పనిచేయాల్సిన పరిస్థితి. దాంతో ఫ్యాక్టరీ యాక్ట్ బుట్ట దాఖలవుతోంది. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంట్లో ఉంటే ఫ్యామిలీ నుంచి వేధింపులు, పెళ్లి చేస్తే వరకట్న వేధింపులు, బయటకు వెళ్తే పోకిరీలతో వేధింపులు. ఆడవాళ్లను సమాజం చిన్నచూపు చూస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు. ప్రపంచం మారుతోంది, కానీ ఆడవాళ్లను ట్రీట్ చేసే విధానంలో మాత్రం మార్పు రావట్లేదు. ఎందుకలా? ఆడవాళ్లంటే ఎందుకంత చులకన భావం? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా యంత్రాల్లా పనిచేసే మహిళలు ప్రపంచంలో కోకొల్లలు. బేసిగ్గా ఆడవాళ్లకు భూదేవికుండేంత ఓపిక ఉందంటారు. అందుకే ఆమెను ధరిత్రితో పోలుస్తారు. రకరకాల రూపాల్లో పూజిస్తారు. ఆ గౌరవం ముసుగులో ఇంటికే పరిమితం చేసే కుటుంబాలకు లెక్కే లేదు. ఇక వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, నమ్మిన వాళ్లే నట్టేట ముంచే మగ మృగాలు చాలా మందే. వాళ్ల నుంచి తమను తాము రక్షించుకోలేక, బయటకు చెప్పుకోలేక చస్తూ బతుకుతున్న వాళ్లకు దేశంలో లెక్కే లేదు. పాలిచ్చే జాతికి విషమిచ్చే సంస్కృతి పెరిగిపోతోంది. పురిట్లోనే పున్నామ నరకం చూపించేవాళ్లు ఎక్కువవుతున్నారు. అమ్మాయి పెరిగి పెద్దదైందంటే చాలు వేటాడే తోడేళ్లు ఎంతమందో. ఇంట్లో, పనిచేసే ప్రదేశాల్లో, ఆఫీసుల్లో ఒక్కచోటని కాదు, ఒక ప్లేస్ అని కాదు, ఒక్కో దశలో ఒక్కో నరకం చూస్తోంది ఆడ సమాజం. పురుషాధిక్యం, పితృస్వామ్యం, ప్రేమోన్మాదం పేరేదైతేనేం ప్రతి స్టేజ్లో అష్ట కష్టాలు పడుతున్నారు ఆడవాళ్లు. పుట్టింది ఆడపిల్లని తెలిస్తే చాలు పురిట్లోనే చిదిమేయటం, ఒకవేళ బతికి బట్ట కట్టిందంటే వరకట్న వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు. ఏదో రూపంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా ఆడవాళ్లు పబ్లిక్గా తిరగాలంటే భయపడే పరిస్థితి. దీనికి ఢిల్లీ ఘటనే సాక్ష్యం. 120 కోట్ల భారతంలో స్త్రీ స్వేచ్ఛకు గ్యారంటీ ఇచ్చే దిక్కులేదు. పుట్టిన బిడ్డను పురిట్లో చంపేసే వాళ్లకు శిక్షలు లేవు. అంతా రొటీన్. మన దేశంలో గత 20 ఏళ్లలో సుమారు 1 కోటికి పైగా భ్రూణ హత్యలు జరిగాయంటే నమ్ముతారా? అది ఈ మధ్య మరింత స్పీడ్ అయింది. ఒక్క 2012లోనే దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా భ్రూణ హత్యలు నమోదయ్యాయని పాలకులే సెలవిస్తున్నారు.
ఆడవాళ్లపై అఘాయిత్యాలే కాదు, అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. అమ్మాయిలను అమ్ముకోవటం, విమెన్ ట్రాఫికింగ్, కిడ్నాప్, మర్డర్ కేసులు ఎక్కువవుతున్నాయి. మహిళలపై దేశంలో నమోదయ్యే నేరాల్లో 7% ఒక్క హైదరాబాద్లోనే చోటు చేసుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం విశేషం. దానికి సెంటర్ పాయింట్ హైదరాబాద్. ఇదొక్కటే కాదు, గ్రేటర్ పరిధిలోని అవుట్స్కర్ట్స్ నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో 70% రేప్ కేసులే కావటం మరీ దారుణం. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో సంప్రదాయాల ముసుగులో జనన అంగాలను తీసేసే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందంటే నమ్ముతారా? అక్కడది సంప్రదాయంగా చలామణి అవుతుంటే ఇక్కడ ఆటవిక సంస్కృతి రాజ్యమేలుతోంది. అంతే తేడా. శారీరకంగా బలహీనంగా ఉన్న యంత్రాల్లా పనిచేసే లేడీస్కు ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. మగాళ్లు చేసే తప్పులకు ఎయిడ్స్ బారిన పడుతున్న మహిళలు ఎందరో. ఇక బ్రెస్ట్ క్యాన్సర్, రక్తహీనత లాంటి రోగాలతో బాధపడుతున్నారని హెల్త్ సర్వేలు చెప్తున్నాయి. పౌష్టికాహార లోపంతో దేశంలో దాదాపు 54% మంది మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారని తేల్చాయి. ఇక గర్భిణీ స్త్రీలను సంరక్షించే వ్యవస్థ అస్సలే లేదు. ఆరోగ్యం, జీవించటం, రాజకీయ సాధికారత లాంటి 4 ప్రమాణాలను పరిగణలోకి తీసుకునే జెండర్ ఇండెక్స్ లో 136 దేశాల్లో భారత్ది 98వ స్థానం. మహిళలపై ఆటవిక న్యాయం అమలయ్యే దేశాలుగా చెప్పుకునే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మనకంటే బెటర్ రేటింగ్తో ముందున్నాయి. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశం మాత్రం స్త్రీకి స్వేచ్ఛనే కాదు, రక్షణను ఇవ్వలేకపోతోంది. మహిళ లేని ధరిత్రిని ఊహించలేం. కుటుంబంలో, సమాజంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది. ఆ విషయం మేల్ వరల్డ్కు తెలుసు. అయినా సరే ఆమె కష్టాన్ని ఒప్పుకోరు, ఆమె విలువను గుర్తించరు. ఆడవాళ్లంటే అంత అలుసెందుకు? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ అని స్త్రీని కీర్తిస్తారు. అన్నింట్లోనూ మహిళ పాత్ర అంతులేనిది, వెలకట్టలేనిది. సృష్టికి మూలం స్త్రీ. ఆ స్పృహ మర్చిపోయి తల్లి రొమ్మునే గుద్దుతున్న మానవ మృగాలెన్నో ఆధునిక సమాజంలో ఉన్నాయి. భారతదేశం వైవిధ్య దేశం. ఎన్నో జాతులు, తెగలు, సమూహాలు దేశంలో ఇమిడిపోయాయి. కానీ ఆడపిల్లను మాత్రం దేశం సహించలేకపోతోంది. వరుసగా ఘటనలు, క్రైమ్ రికార్డులు వాటిని రుజువు చేస్తున్నాయి. ఇల్లాలు మంచిదైతే ఇల్లు మంచిదవుతుందంటారు. ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుందంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ సమాజానికి ఓ గైడ్. మగవాళ్లు చేయలేని ఎన్నో పనుల్ని ఓర్పుతో, నేర్పుతో చేస్తున్నారు. సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పిల్లల పెంపకం, ఇంటి పని, వంట పని, భర్త ఆలనా పాలన, ఇలా వాటికి బోనస్గా ఉద్యోగాలు. 24 గంటలను చాలా ప్లాన్డ్ గా, పద్ధతిగా స్పేర్ చేస్తూ అందరికీ తల్లో నాలుకలా ఉండటం ఒక్క ఇల్లాలికే సాధ్యం. అలాంటి రోల్ పోషిస్తున్న మహిళను గౌరవిస్తున్న కుటుంబాలెన్ని? ఫిజికల్ గా మహిళలు వీక్, అది సృష్టి ధర్మం. కానీ మెంటల్ ఎబిలిటీలో మగవాళ్లను దాటిపోయారు మహిళలు. మహిళల మెదడు చిట్టిదే, కానీ వాళ్ల సంకల్పం చాలా గట్టిదని రీసెంట్ గా కాలిఫోర్నియా యూనివర్సిటీ సర్వేలో తేలింది. పురుషులతో పోలిస్తే మహిళల మెదడు 8% చిన్నగా ఉంటుందని తేల్చారు. కానీ
బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనేది పురుషులతో మహిళలను వేరు చేస్తోందని తేల్చారు. అందుకేనేమో నేర్చుకోవాలన్న తపన, సమాధానం చెప్పాలన్న కసి ఉన్న ఆడవాళ్లు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. చదువుల్లో ముందుంటున్న లేడీస్ ఉద్యోగాల్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంటున్నారు. కానీ మగవాళ్లే రకరకాల వ్యాపకాలతో డైవర్ట్ అవుతున్నారు. ఫ్యామిలీని పక్కన పెట్టి టైంపాస్ చేసే వాళ్ళెందరో. చదువుల్లో మగపిల్లలు వెనుకబడుతున్నారు. ఫ్యామిలీని పోషించడంలో చాలా మంది మగాళ్లు ఫెయిల్ అవుతున్నారు. ఇక మద్యం షాపులతో ఇల్లు గుళ్ళ చేసుకుంటున్న కుటుంబాలకు లెక్కే లేదు. తాగుబోతు మొగుడిని భరిస్తూనే కుటుంబాన్ని రెక్కల కష్టంతో పోషించే ఆడవాళ్లెందరో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు, స్ఫూర్తినిస్తున్నారు. వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన టైం. కానీ కొందరు మార్చ్ 8ని ఫ్యాషన్ షోలు, పెరేడ్లతో డైవర్ట్ చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారు. అలాంటి యత్నాలను అడ్డుకోవడమే మహిళా దినోత్సవ నిజమైన స్ఫూర్తి. ఆకలి, పేదరికం, హింసకు వ్యతిరేకంగా మహిళల సమాన హక్కుల కోసం గళమెత్తే రోజుగా మార్చి 8 చరిత్రకెక్కింది. మరి దానికి సార్థకత దక్కినట్టేనా? 100 ఏళ్ల ఉద్యమ చరిత్రలో స్త్రీలు సాధించిందెంత? వాళ్లకు సమాజం ఇచ్చిన సపోర్ట్ ఎంత? ఇవన్నీ ఆలోచించాల్సిన క్వశ్చన్స్. మహిళలే కాదు, సమాజాన్ని శాసిస్తున్న మగ మహారాజులు దీని గురించి ఆలోచించాలి. స్త్రీని మనిషిలా గుర్తించి గౌరవించే రోజులు రావాలి. అప్పుడే మహిళా దినోత్సవానికి సార్థకత. ఇది V6 స్పాట్లైట్.